మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో వ్రతాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాం. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతా సమూహాన్ని వారి సపరివారంగా ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కథల రూపంగా విని తరిస్తాం. ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి ఉన్నది. ఇక్కడ 5 కథల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయణ్ణి దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటారు. ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతుంది, భరోసా ఇస్తుంది. మన పూర్వజన్మ పాపం ఇప్పుడు మనకు రావాల్సిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో, ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతుందో మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖదుఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామివారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు. 2వ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టెక్కించారో తెలియజేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాల నుండి గట్టెక్కించడానికి స్వామివారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణ శుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు ఉండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకొని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్థ ప్రదాయి స్వామి దేవుడు కేవలం కర్మ సాక్షి, కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుస్తుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరో ఉత్తరోత్తర జన్మలలో మోక్షం సిద్ధింప చేస్తాడు. 3వ కథలో ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కథ. తర్వాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చేయడం వలన ఎలా కష్టనష్టాలు అనుభవిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరలా తిరిగి వాడి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన ఎలా అతడు కష్టాల నుండి బయటపడ్డాడో తెలుస్తుంది. ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి ఉండాలి, అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి తన వారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచన పాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చేయలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి మోహానికి లోనై మోసం చేసే ప్రవృత్తి ఉన్నవాడు అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి, నీ హుండీలో ఇన్ని 100,000 వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలు వచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావని ఎవరు అడగరు. కేవలం కష్టాల్లో మాత్రమే మనకే ఎందుకు వచ్చాయి అని ఒగుస్తాం. ఇక్కడ కథ మనలో ఉన్న లోభత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం మనదే కాదు, మన కుటుంబాన్ని కూడా పట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకొని మరలా శరణాగతి చేస్తే అది మరలా మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు, అంతా ఒక్కటే. కష్టాలైనా సుఖాలైనా కలిసే అనుభవిస్తాం. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది. అలాగే పాపం కూడాను. 4వ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరలా ఎలా మోహంలో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువుని ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది. పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్యకార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇతః పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి ఉండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం,
అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే ఉండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కథల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తుంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్యపరచకూడదని మనకు చెప్పే కథ ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం ఉన్నవాడు కాదు. 5వ కథ. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకులోనే తప్పు తెలుసుకొని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా ఉండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమే ఆయనకు ప్రధానం. మదమత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో వివేకం ఉదయింపచేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేశారో చూపించారు. టూకీగా కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కథల ద్వారా తెలుసుకుంటాం. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ 5 అధ్యాయాలలో ఎలా వ్రతం చేసుకొని ఉద్ధరింపబడ్డారో చూశాక మన పూజలు వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే పరిమితమని చేసే విష ప్రచారానికి గొడ్డలి పెట్టు. ఈ కథల ద్వారా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకొని ధర్మార్థ కామ మోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ట ధర్మనిష్ట వలన ఎలా మంచి జరుగుతుందో లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియజేస్తుంది. చెడు త్వరగా అర్థమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం. మన మెంటాలిటీ తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే ఇట్టే పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది. ఇవే కాదు, మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకథ తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నత స్థితిని పొంది ఇహపర సౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కథ మనకు ఏమి చెబుతుంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయని నమ్మకం. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః.